ఒక ఆడపిల్ల మెళ్ళో బలవంతంగా తాళి కట్టడమే తప్పు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గొడవలు చేస్తున్నాడా? ఏన్నా బిడ్డని తప్పు పట్టడం తప్ప వేరే ఆలోచనే రాదా నీకో? వాడి కర్మ కాకపోతే వాడు పోయి ఆ అమ్మి మెళ్ళో తాళి కట్టాలనా? వాడి కర్మకాలి కాదు, ఆ అమ్మాయి కర్మకాలి కట్టాడు. అసలు వాడికి ఎవరైనా పిల్లనిస్తారా? కనీసం నాకు కొడుకున్నాడు, వాడికి పిల్లని చూడండి అని అడిగే ధైర్యం కూడా నేను చేయలేకపోతున్నాను. అలాంటిది వాడిష్టానికి వాడు వెళ్ళేసి బంగారం లాంటి అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడు. వాళ్ళేదో మంచి సంబంధం చూసుకుని ఆ అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటే పీటల మీద పక్కన పెళ్లి కొడుకు కూర్చుని ఉండగానే వీడి వెళ్లి తాళి కట్టేశాడు. ఇంకా వాడిని వెనకేసుకురావద్దు. ప్రతి దానికి నేను ఉన్నాను అంటూ వెళ్లి తలదొర్చొద్దు. ఏంది నా నువ్వు ఒక నాయన మాట్లాడే మాటలు మాట్లాడుతుండవా నువ్వు? వాడు బిడ్డగా ఎప్పుడో చచ్చిపోయాడు. వాడి చావు వాడిని చావనివ్వండి. మీరు వాడిని సమర్థించి వాడు చేసే తప్పుల్ని సరిదిద్ది ఇంకా పనికిరాని వాడిగా తయారు చేయొద్దు. వదిలేని వాడిని. ఓయన్నా వదిలే 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 అని నువ్వు అంటుండావో, నువ్వు వదిలేసుకున్నట్టు నేను వదిలేసుకోలేనన్నా. కడుపున కనలేదేమో, ఈ చేతులతో ఎత్తుకొని పెంచినాను, ఈ గుండెల మీద ఆడించినాను. మా వదిన ఉంటే ఎట్ట చూసుకునేదో నాకు తెలియదు గాని ఒక తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాను. వాడికి ఒక కష్టం వచ్చినదంటే చూస్తా నువ్వు ఊరుకుంటావేమో, కానీ నేనట్ట ఊరుకోలేను. వాడినెవడైనా బాధ పెట్టినాడంటే వాడి ప్రాణం తీసేదాకా ఊరుకోను. అంటే ఇప్పుడేంటి? ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వాడు వేసే వేషాలన్నీ సమర్థిస్తాను అంటావు, పక్క నుండి మరి వాళ్ళ పరువు తీస్తాను అంటావు. అదేం లేదు నాన్న. మన చిరంజీవి విజయశాంతి వాళ్ళ ఇంటికేమి వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడంతే. మరి ఫోన్లో ఏదో మాట్లాడుతుంది కదా? అత్తేదో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతోంది నాన్న. అనవసరంగా నువ్వు అపార్థం చేసుకున్నావు. వాడి విషయం కాకపోతే సంతోషమే, వాడి విషయం అయితే మాత్రం దయచేసి మీరు వెళ్ళకండి. అయ్యయ్యో, నీ పరువుకి ఏమి కాదునా, నీ పరువుకి నేను కాపలా కాస్తును. యాడికి పరిగెత్తదు నీ పరువు. ఎందుకు పోతాది? అంత కాని పనేమి వాడు చేయడం. సర్లే వెళ్ళేసిరండి. ఆ